మీ మీ వాళ్ళు ఎవరైనా పోయారా తల్లి? కొడుకులు పోయారు, నా కొడుకులు ఇద్దరు పోయారు. ఇద్దరు పోయారు. ఉన్నారా అందులో ఎవరన్నా ఒక్కరన్నా ఉన్నారా నీ కొడుకులలో? ఆడనే ఉన్నారు. ఇప్పుడు టేషన్ పనికే పోతుంది. ఆడ చంపింది తెలియదు మాకు. మీకు ఎప్పుడు తెలిసిందా ఇట్లా ఇట్లా చంపేసిరా? చచ్చిపోయింది అన్నారు. టౌన్లో కూడా నీ కొడుకులు కూడా పోయారు, నీ కొడుకులు కూడా పోయారు అని అంటారు. పనికి వచ్చే వరకు ఏది తెలియదు. ఏది తెలియదు. మీ పిల్లలు ఉన్నారమ్మా? మీ అల్లుడు ఉన్నాడా? అట్లా కొట్టిందా? అట్లా కొట్టిండా మీ అల్లుడు? నేను లేను సార్, నేను మా ఇంటికాడ ఎవరన్నా ఎవరు చెప్పలే? ఊరోళ్ళే కదా మీ అల్లుడు కూడా కొట్టిండని. కాయికిలు బిడ్డ లగం చేసి చేతిలో ఒక 10 కాయికిలు పోతే గిడ గొడ్డలు తెగింది, కుట్లు పడ్డాయి. ఇంటికానే ఉండని మీరు తెనుగోళ్ళ? మా బిడ్డ ఎవరికి కాయికిలు పోయిందట. అంత ముద్రాసనం వేసిన మోపేదమా కొడుకుల మేము వీళ్ళంతా. ఎంత 200 కడుపు ఉంటుంది ఇక్కడ ముదిరాజు? ఏమో సార్ నాకు తెలియదు, మా బిడ్డని ఇచ్చిన నాకు తెలియదు. మా బిడ్డ కాయికిలు పోయిందట. ఒక కాయికిలు అయితే ఒక కాయికిలు అలాగే నీళ్ళు అని. ఎన్ని రోజులు అవుతుంది వీళ్ళని అరెస్ట్ చేసి? 8 రోజులు. 8 రోజులకు ఏ ఇంటిమేషన్ వస్తలేదా మీకు? అసలు ఏంటి విషయము, ఏం జరుగుతున్నది? చూసినాం వచ్చినాం ఏడుస్తా ఊరు. ఇక మేము ఏం పాపం. టౌన్లో ఉన్నారా జైల్లో ఉన్నారా? జైల్లో. ఏ జైలు వేసిరు? సిద్దిపేట నాక కరీంనగర్ షిఫ్ట్ చేసిరు అంటారు మరి. సిద్దిపేట ఏమంటారు? ఒక్క మనిషికి ముగ్గురునే చూడనిస్తుండ్రు. మళ్ళీ ఇద్దరు బిడ్డలు వెళ్తే ఒక్క మనిషికి ముగ్గురునే చూడండి. ఒక్క మనిషికి ముగ్గురు చూడనిస్తున్నారు. మళ్ళీ తాతిమ మందిని చూడనిస్తలేరు. ఇవాళ మా బిడ్డ పోయింది చూసేస్తానని, ఇద్దరు బిడ్డలు పోయినరు. చూసేస్తామని పోతే అంతకంటే ముందే ఎవరో ఊరోళ్ళు పోయి చూసిరట. రిటర్న్ మళ్ళీ రేపు రాపో రేపు చూద్దామని రిటర్న్ పంపించారు. ఏడుచుకుంటూ వచ్చింది మా బిడ్డ. అందరు ఏడిస్తూ ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే వ్యవసాయాలు చేసుకునేటోళ్ళు, ఎవరి పనాలు చేసేటోళ్ళు ఈ లేనిపోయినట్ల సారు ఇగో వీళ్ళ ఇంట్లోనే మా బిడ్డకి ఇట్లా అందరూ ఆడోళ్ళు ఎవ్వరు మగవాళ్ళే లేరు. ఆడోళ్ళు అందరూ భయపెట్టి వీళ్ళ ఇంట్లోనే పన్నారట. 2 రోజులకు మాకు ఎరుకైతే నేను ఊరు కాదవా? మాది ఊరు కాదయ్యా, మా బిడ్డని ఇచ్చింది. అల్లుని తీసుకోరు కాబట్టి బిడ్డ ఇట్లా పిల్లలు ఏడుతురని వచ్చిన సార్. అంటే భయం అనేది ఉంది. ఇప్పుడు మీరు వెళ్ళిరా తల్లి జైలుకి వెళ్ళి ఆడికి ములాఖాత్కి వెళ్ళి చూసి వచ్చిరా? ఏమన్నారు పోలీసు వాళ్ళు? ఏమంటారు సార్, వస్తారు అంటూ టైం పడుతుంది ఇంకా అంటారు. అంటే వీళ్ళు లేరా ఈ గొడవ ఈ కొట్టిన దాంట్లో మొత్తం ఇట్లా మొత్తం అదేం సినిమాది? ఎన్టీఆర్ ఏదో సినిమాలో కట్టినట్టు కట్టారు మొత్తం ఎక్కడికి. ఎవరు కనబడతలేరు సార్, మాకు ఎవ్వరు లేరు. వీళ్ళకి మామూలుగా అందరు పనులకు పోయి దెబ్బలు వెళ్ళి అవుతుందని వచ్చిర్రు. వచ్చినంత మాత్రంలో వాళ్ళ చేసిర్రు. వాళ్ళైతే పేర్లు ఎక్కించిన వాళ్ళు ఎవరో తెలియదు, మాకు ఏం తెలియదు. వాళ్ళేం దెబ్బలు కొట్టిన వాళ్ళు కాదు. పేర్లు రాస్తేనే పేర్లు రాస్తే తీసుకుపోయినామని చెప్తుర్రు. జైల్లో ఏం కొట్టిరా అది ఇదని ఏమైనా చెప్పిర్రా? ఏం చెప్పలేదు సార్ మాకు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదమ్మా, మీరేమో ఎవ్వరు లేరు మా ఊళ్ళు జస్ట్ నిలబడ్డారు. వీళ్ళు ఇక్కడ కుటుంబం సారు, ఈ ఇంటి వాళ్ళే వీళ్ళు. ఇగో ఈయన ఇప్పుడు తువల చుట్టుకున్న ఆయన వాళ్ళ అన్నదమ్ములే. మరి వాళ్ళ వైఫ్ లేదంటుంది కదా? ఇప్పుడు ఈమె ఉన్నది కదా, వీళ్ళ ఆయన ఎవరు? నరసింహులు. ఆమె చూడలే లుంగి కట్టుకున్న ఆయన ఈమె భర్తనే. ఇగో శనిక ఆవేశం అందరు. మీ ఆయన ఉన్నాడు అమ్మాయిలా? ఈడ వస్తాడు లుంగి కట్టుకుని ఉన్నాడు. వీళ్ళ ఆయన ఉన్నాడు కదా? మీ ఆయన కూడా కొడుతున్నాడు అలా. ఆయన ఎవరు? గచ్చెప్పు పట్టుకున్న ఆయన ఎవరు? మొత్తం మీ కుటుంబమే ఉంది కదా సారు. మీకు ఇక్కడ యువతల మంది అంతా నూకేస్తుర్రు. కాకపోతే వాళ్ళేం దెబ్బ పడలే వాళ్ళ మీద, ఆయన ఏం కొడతలేరు, వద్దని నూకేస్తారు. వీళ్ళ 4 అన్నదమ్ములు వాళ్ళు. ఇంకా కొడుకు పోలే, ఇంకో మరిది పోలే. ముగ్గురే ఊరు ఇప్పుడు ఫ్యామిలీలో. కొట్టిన వాళ్ళు అయితే ముగ్గురే ఊరు ఇప్పుడు. ఇది శనికావేశం అనుకోవచ్చు తల్లి, ఇట్లా ప్రాణాలు తీసుకున్నాడు కాదు. ఎట్లనో కోపాల మీద పోయిరు సార్. ఇక కొడతామని పోలే, సంపాలన అయితే చేయలేదా? కావాలని కొడతామని పోలే సార్. అది కొడతామని పోతే అది వేరే ఉండునేమి ఇంకా కథ. మరి ఎవరో ఇంటిచ్చిర్రు, ఇంటిస్తే మనోడు ఆల్రెడీ తాగేసి ఉన్నాడు, తర్వాత కళ్ళు తాగి ఉన్నాడు, ఆయన పారిపోతే పట్టుకొచ్చిర్రో తెలియదు మాకు, వీళ్ళకి కూడా తెలియదు. కాకపోతే బయట ఎవరు ఫోన్ చేసిరో వస్తురని పోతురని ఎవరు ఫోన్ చేసిరో వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. గొడవ అయినాక చేసినాక వాళ్ళు మధ్యలో అందినట్టు మా వాళ్ళు కూడా. నేనేమంటున్నా తల్లి, తప్పు ఎవరు చేసినా తప్పే, ఓపెన్. అది ఎవరైనా చేసినా, ఆడోళ్ళు చేసినా మొగోళ్ళు చేసినా ఎవరు చేసినా తప్పే. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, ఇవన్నీ అమ్మాయి పెట్టిన మెసేజ్లు ఆయనకి. ఇగో ఇగో తల్లి నేనేమంటున్నా, ఈడ చదువుకున్న పిల్లలు ఉన్నారు, మోకాలు రిపీల్ చేయను. నేనేమన్నా తప్పు, ఈడ 3 సార్లు ఫోన్ చేసింది అమ్మాయి, ఇంకెప్పుడు వస్తావు ఇంటికి రా. ఇక్కడ చూడండి, ఆయన పెట్టింది ఓల్ని 1-2 మెసేజ్లు ఉన్నాయి.
మొత్తం ఆమె పెట్టిన మెసేజ్లే ఉన్నాయి. ఇంకెప్పుడు వస్తావు, ఇక ఎన్ని కాల్స్ చేసి చూడు ఆయనకి. ఇక్కడ మనం ఓపెన్గా మన ఆడబిడ్డ అయినా లేదా మన ఇంటి మగపిల్ల అయినా ఎవరైనా ఒకటే కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే అమ్మ కనీ పెంచిన వాళ్ళే మీరు అందరూ. ఆ కడుపుకోత ఎట్లుంటుందో మీకు తెలుసు. ఆయనకి 2 పిల్లలు. సరే లంగనా దొంగనా పక్కన పెట్టు, మీరు ఇంతకుముందు అన్నట్టు కాళ్ళు చెయ్యి ఇరగొడితే ఆ ఎడ్డిదో గుడ్డిదో ఏ బాధ ఉండకపోగా సార్, అట్లా కూడా కాలు చీరగొట్టినా ఏ బాధ ఉండకపోవు. మీ ఊరి గురించి ఎంక్వైరీ చేస్తే ఇప్పటి వరకు ఇలాంటి హిస్టరీ లేదంట మీ ఊరికి. ఇది ఫస్ట్ టైం అంట. ఇదే ఫస్ట్ టైం సార్, ఇదే ఫస్ట్ టైం ఇక్కడ జరిగింది. అయితే ఎన్నటికా జరగలేదు ఇప్పటి వరకు, ఇక్కడ జరగలేదు. ఇప్పుడు ఏమనొస్తుంది? ఇప్పుడు ఈ అమ్మాయే ఫోన్ చేసింది, మీరు చూపించిన నేను చూపించిన కదా, నా తన ఎవిడెన్స్ లేదు, నేను మాట్లాడా. నేను ఊళ్ళో పొద్దున్న 9 గంటలకు వచ్చిన, మొత్తం ఎంక్వైరీ చేసిన. నేను మీడియా పర్సన్ లాగా అయితే ఎవరు చెప్పారు కాబట్టి నా స్టైల్లో నేను ఎంక్వైరీ చేసుకుంటే అమ్మాయిదే తప్పు ఉంది అంటారు ఓపెన్గా. అంటే తప్పు ఉంది అంటే ఇప్పుడు ఆయన చచ్చిండని సింపతి కానొచ్చు కొంతమంది. నేను 10 మందితో మాట్లాడినా. నేను మీకు ఓపెన్గా చెప్తున్నాడా, పొద్దున వచ్చి అన్ని ఎంక్వైరీ చేసుకున్నాకనే ఎవరిది తప్పు ఏందనేది. ఇక్కడ వాళ్ళ దగ్గర మాట్లాడితే వాళ్ళు కూడా అదే అంటారు. సరే తప్పు చేసిండు, తప్పు ఎవరిదని ఉంటుంది, కానీ చంపకపోయి ఉండేది కదా, కాలు వచ్చి వాళ్ళు కూడా అదే అంటున్నారు. ఇప్పుడు ఆయన కూడా 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా చంపుతామని అనుకోలేదు కదా, కాకపోతే నీళ్ళు ఇస్తే కూడా నీళ్ళు ఇయ్యనియలేదంట. ఇంకా నీళ్ళు మా తమ్ముళ్ళు అయితే పోయమని అన్నారు సారు. ఎవరు ఇయ్యలేదా? ఎవరు ఇయ్యలేదు. ఉన్నవాడా పక్క బండి అక్కడ లేదు, నీళ్ళు పోయనియలేదంట. అవును, నీళ్ళు తీసుకురమ్మని తీసుకురమ్మని సార్కు చెప్తూనే ఉన్నాడు. ఇట్లా అన్నాడంట, సార్కు చెప్తూనే ఉన్నాడు మావాడు. నీళ్ళు సార్ అంటే అతను రాని రాలేదు. వాళ్ళు ఎవరో ఇస్తే ఇయ్యనికి పోతే కూడా నీకేం అవసరం అని వాళ్ళ మీదకి రాడెత్తుకోయారంట. ఎవరో ఇక్కడ ఎవరు పోలీసుల వ్యాన్లు ఎక్కించినాక కూడా గుంజి కొట్టిరంట కదనే. లేదా లేదు, అట్లా ఎవరు లేదు. ఆ ఎక్కించినప్పుడు 2 మాత్రం వీళ్ళు అన్నారు, అడ్డం నిలబడ్డాడు. ఇతను ఒకళ్ళు అడ్డం నిలబడ్డాడు, స్వామి అనేటోడు. అడ్డం నిలబడి నాకు న్యాయం చేసేదాకా నేను పోనీయా అని పోలీసు. వాస్తవంగా ఇది మాట్లాడుకున్నప్పుడు కూడా సరే తప్పు జరిగింది, నాకు ఇక్కడ హనుమన్ల టెంపుల్ కాడ ఒక జాగుంది, అది అమ్మి ఆ పెళ్ళికి ఎంత అయిందో, సరే నా వల్ల విడాకులు అవుతున్నాయి అంటారు కదా, ఆ విడాకులు అయిన పైసలు కూడా నేను ఇస్తా అని కూడా ఆ వడ్ల ఆయన ఎవరైతే ఉన్నారో, ఆయన పేరేంది చార్య, ఆయన చెప్పిండని చెప్తా ఉన్నారు. అంటే ఏదైనా ఉన్న తప్పు జరిగిపోయింది. 20 రోజులు దొంగతనంగా బయట తిరిగిండంట ఆయన. తెలియదు తిరిగిండు కానీ మాకు తెలియదు సారు. ఆయన ఈడ మళ్ళీ ఇట్లా జాగా రాసిస్తాన్న విషయం తెలియదు, మాకు డబ్బులు ఖర్చు అయిన కాడికి ఇస్తాను తెలియదు, మాకు ఏం తెలియదు అసలు. కాకపోతే అడగాల అన్న ముచ్చడం మీదనే ఉర్రు కానీ గిట్లా పూర్తి అవుతుందని తెలియదు ఎవరికి. కానీ ఆ భయంలో పెడతామనుకుర్రు ఇంతే వాళ్ళు. మళ్ళీ ఒక్కరు అనుకోలేదు, అది భయంలో పెడతామని అనుకుర్రు అంతే. ఇక కాదు పూర్సాల మీద డైరెక్ట్గా గణేట్రావు తెస్తే పూర్సాలు వలిగిపోయినాయి అంట. ఆ విషయం తెలియదు సార్. తెలియదు అమ్మ, నేనేమన్నా పూర్సాలకు చిన్న దెబ్బ తాకితేనే అల్లల్లా ఆడతాము, డైరెక్ట్ రౌత్ ఎత్తేసినట్టు సంపాలని ఇంటెన్షన్ కదా. ఇక ఆవేశాల మీద ఎట్లా చేసిర్రో ఏమో తెలియదు సార్. ఈరోజు ఆవేశంగా పోతే సంబంధం లేని ఫ్యామిలీలు కూడా రోడ్డు మీద పడ్డాయి కదా. రొట్టెల్లో కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి అయింది ఇప్పుడు. రోడ్డు మీద ఊర్లలో ఎట్లుంటుంది తల్లి, జైలుకి పోయిందంటే ఏదో పెద్ద ఏదో చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు చేయని తప్పుకు ఎవరెవరు మాట్లాడుతూ ఉన్నారు, జైలుకి పోయిందంట, ఈ అల్లుడు పోయిందంట, ఇలా కొడుకు పోయిందంట మీద కదా సార్ అందరు ఉండదు. ఇప్పుడు ఇక ఇప్పటి వరకు ఎవరు పోలే రాలే, ఇదే ఫస్ట్ టైం. ఇక తెలియదు కదా మాకు, ఏం తెలియదు కదా. ఆమె వాళ్ళ వైఫ్ మీకు తెలుసు కదా, ఎప్పుడైనా పనికి వచ్చిందా మీతో? మాకు మస్తుగా వస్తుంది పనికి. మేము మా వెంట పోతాం, మా వెంట వస్తుంది. ఎప్పుడైనా చెప్పేదా మా ఆయన ఇట్లాంటోడు అట్లాంటోడు? ఏం చెప్పలే ఆమె, ఏం చెప్పలే ఆయన గురించి చెప్పలే. ఆమె కష్టం ఏందో ఆమెనే చేసుకుంటుంది ఉంటుంది కానీ ఆమె ఆయన గురించే చెప్పదు. ఆమె ఎవరితో చెప్పలే. ఆమె ఆయన ఫోన్ కూడా గుంజుకున్నారని చెప్తా ఉన్నారు. ఏం అడుగుతారు తల్లి ఫైనల్ గా? ఇప్పుడు మీ వాళ్ళది సంబంధం లేదని మీరు చెప్తా ఉన్నారు, ఎట్లా చెక్ చేసుకోమంటారా? పోలీస్ వాళ్ళని ఏం రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఇక వాళ్ళు పెద్ద మనుషులు ఎట్లా మాట్లాడతారు సార్, మాకేం అర్థమవుతుంది? మేము ఇప్పుడు మాకేం తెలిస్తేనే ఫస్ట్ నుంచి చూస్తేనేమో మాకు అర్థమవుతుండే కదా సార్, మాకేం అర్థమవుతుంది. ఇట్లాంటి క్షణిక ఆవేశాలకి పోయేటోళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు మీరు? ఎందుకంటే అన్ని చూసిన వచ్చిన వాళ్ళు, అంటే విలేజ్లలో ఉన్న ఇప్పుడు చిన్నపిల్లలు ఇవాళ రేపు ఎట్లయిపోయింది, తాగిన మైకంలో కావచ్చు, ఆవేశం క్షణిక ఆవేశంతో కావచ్చు, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. నాకు తెలిసి మీ ఊర్లో ఇది ఫస్ట్ టైం అని చెప్తా ఉన్నారు, ఎవరిని అడిగినా ఎప్పుడు వరకు లేదు, ఇది ఫస్ట్ టైం అని చెప్తారు. దీనివల్ల కూడా ఊరికి చాలా పెద్ద మచ్చ. అవునా? వచ్చింది ఇక్కడ మాస్కే వచ్చింది కదా సార్ ఇప్పుడైతే, అంతే. ఎక్కడ రామసారం అంటే ఇది ఒక పేరు వచ్చింది ఇప్పుడు. ఇది మొత్తం మీద అందులో సంబంధం లేని వాళ్ళు, ఇది మొత్తం మీద పరిస్థితి. ఇందులో కొంతమంది వాస్తవంగా జరిగింది తప్పే అని చెప్తా ఉన్నారు వాళ్ళు కూడా. అట్లా చేసేది లేకుండే, అంత తప్పు చేసి ఉంటే కాలో ఇరగొట్టేది ఉండే తప్ప, చెయ్యని వాళ్ళని కూడా కొంతమందిని తీసుకెళ్ళి జైల్లో వేసారు, కనీసం అక్కడ చూడడానికి కూడా ఇబ్బంది ఉంది అని చెప్తా ఉన్నారు. వాళ్ళ బాధ ఇది. మొత్తం మీద ఇది ఒక
క్షణిక ఆవేశం అనుకోవచ్చు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీయే వీడియోలలో అయితే కనిపిస్తూ ఉన్నారు. ఇది మనం టెలికాస్ట్ చేయకూడదు, ఎందుకంటే యూట్యూబ్ రూల్స్ ప్రకారంగా టెలికాస్ట్ చేయడానికి ఉండదు కాబట్టి ఒకసారి అమ్మాయితోని మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మరి మాట్లాడుతుంటే ఏం జరిగింది, ఈమెనే మెసేజ్ పెట్టినట్టు ఉన్నది మరి ఎవిడెన్స్, ఈమె మెసేజ్ పెట్టినప్పుడు ఈమెనే తప్పు అవుతుంది. ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం, ఇస్తే ఓకే, లేదంటే రైట్. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్.